నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం 20/4/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:33, తిథి తదియ ఉదయం 7:27 వరకు, తిథి చవితి రాత్రి తెల్లవారుజాము 4:14 వరకు, నక్షత్రం రోహిణి రాత్రి తెల్లవారుజామున 2:08 వరకు, యోగాలు సౌభాగ్య సాయంత్రం 4:11 వరకు, కరణము గరజ ఉదయం 7:27 వరకు, వాణిజ్య సాయంత్రం 5:49 వరకు, విష్టి రాత్రి తెల్లవారుజాము 4:14 వరకు, రాహుకాలం ఉదయం 7:32 నుంచి 9:06 వరకు, గుళికాలం మధ్యాహ్నం 1:50 నుంచి 3:24 వరకు, యమగండం ఉదయం 10:41 నుంచి 12:15 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:40 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:31 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:12 నుంచి 4:02 వరకు, అమృతకాలం రాత్రి 11:16 నుంచి 12:42 వరకు, వర్జం సాయంత్రం 6:57 నుంచి 8:23 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, మానసిక ప్రశాంతత, కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం, భాగస్వామి కొరకు ఆలోచనలు చేయడం, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, కుటుంబంలోని వ్యక్తులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, కుటుంబంలోని స్త్రీలతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడం, అదేవిధంగా కుటుంబంలోని స్త్రీల యొక్క సహకారంతో మీరు అభివృద్ధి పరంగా ముందుకు సాగడానికి కూడా అవకాశం అనేది ఉంది. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకుంటే మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు, హాబీలను పెంపొందించుకుంటారు, వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, చక్కటి నిర్ణయాలతో ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అది మీ యొక్క సృజనాత్మకతను పెంపొందించే విధంగా ఉంటుంది. కుటుంబానికి బంధువులు రాకపోకలు, అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వచ్చిన ధనం ఖర్చు అయిపోయినప్పటికీ అది మీ యొక్క హాబీల కొరకు, మీ ఆలోచనల కొరకు ఖర్చు అవ్వడం బట్టి మీకు చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. షాపింగ్ లాంటివి చేస్తారు, ప్రశాంతంగా ఆలోచిస్తారు, ప్రశాంతత పెంపొందించుకుంటారు. ముఖ్యంగా సంతానవర్గం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత ఆసక్తుల కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టడంలో మీరు ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. విదేశీ అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలకు కూడా సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఎదురు చూస్తున్న విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయాలకు సంబంధించి కొన్ని రకాలైన విషయాలు మీకు ఆసక్తిని కలిగిస్తాయి. ఆ అవకాశాలు మానసిక ప్రశాంతతని పెంపొందిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, స్థిరాస్తులను పెంపొందించుకునే విషయాల్లో కావచ్చు, హాబీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కళాత్మక రంగాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కళాకారులకు కావచ్చు, దేనికి సంబంధించిన విషయాలైనా మీ మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో చర్చిస్తారు. మంచి వాతావరణాన్ని చాలా చక్కగా ప్రశాంతంగా మైండ్లో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద అధికంగా శ్రద్ధ వహిస్తారు. వృత్తిలో కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు ఏర్పడతాయి. కానీ వృత్తిపరంగా కొంత గౌరవభంగం కలగకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిలో కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కావచ్చు, వృత్తిపరమైన అధిక శ్రమ, బాధ్యతలు, వృత్తిపరమైన ప్రయాణాలు, వాటికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ ఇష్టమైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిలో నూతన మార్పులు, బాధ్యతలు, కొంత ఘర్షణలు ఉన్నప్పటికీ అలాంటి సమస్యలను కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాతావరణం మీద కూడా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కన్యా రాశి.
అమ్మ కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళకి నూతన విధానంలో విద్యకు సంబంధించిన విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. విద్యాపరంగా అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. రిలీజియస్కి సంబంధించిన అంటే ఆధ్యాత్మిక విషయాల్లో మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. మాట విలువ పెరుగుతుంది. ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు పెడతారు. ఆకస్మికమైన ధన రాబడి మనసుని ప్రశాంతంగా ఉంచడానికి అవకాశం ఉంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా మీకు బహుమానాలు కూడా అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి మానసిక ఘర్షణని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. వృత్తిపరంగా ఘర్షణ అధికంగా ఉన్నప్పటికీ, వృత్తిపరంగా నూతన బాధ్యతలు, వృత్తిపరంగా స్ట్రెస్ అధికంగా ఉన్నప్పటికీ కూడా వృత్తిలో మంచి వ్యక్తుల యొక్క సహకారంతో మీ కొత్త నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి మంచి సంగీతం, మ్యూజిక్ మొదలైన వినడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే స్త్రీల యొక్క సహకారంతో సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మెడికేషన్ లాంటిది మీకు అన్ని విధాలా ఉపయుక్తంగా ఉంటుంది. కొత్తగా మీ యొక్క హాబీల్ని పెంపొందించుకోవడానికి చేసే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలలో కొంత ఘర్షణలు ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క ఆలోచన విధానంతో అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు జీవిత భాగస్వామికి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, వారి యొక్క ఆలోచనలు కావచ్చు, అలాగే వారికి సంబంధించిన ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు కుటుంబంలోని స్త్రీలతో కావచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల ఉండే స్త్రీలతో ఎక్కడైనా సరే మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన ఘర్షణలకి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా కళారంగంలో ఉండే స్త్రీలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో మొదలైన వాటిలో విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి లోన్లకి అంటే రుణాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆకస్మికంగా ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ మీకు రావాల్సిన ధనం వచ్చిన దాన్ని ఉపయోగించి కనీసం ఎలాగైనా సరే పూర్వపు రుణాలని పూర్తి చేయాలన్న విధానంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ కృషిశీలతో అలాంటి సమస్యలని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేయడానికి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, పూర్వపు రుణాలు తీర్చేయడానికి, న్యాయపరమైన అంశాల గురించి చర్చలు చేయడానికి, చాలా వాటికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించడానికి మాత్రం ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన వారితో సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. సంతానం యొక్క అభివృద్ధి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో, సంతానంతో కలిసి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఆత్మీయులైన వ్యక్తులతో కలిపి విందు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. హృదయాందోళనని అధిగమిస్తారు. చక్కటి కార్యక్రమాల్లో పాల్గొంటూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ చాలా ఆనందంగా గడపడానికి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. విద్యార్థులకి పోటీల్లో సంబంధించిన విషయాల మీద శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం, తల్లి యొక్క నిర్ణయాలు మొదలైన వాటి యొక్క ప్రభావం కూడా మీ మీద ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, తల్లి ఆదాయం అంటే వారి యొక్క గృహాలు, వాటి మీద వచ్చే అద్దెలు మొదలైన అలాంటి ఆదాయం, ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయాలకు సంబంధించిన విషయాలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా ఉంటుంది. ఆర్థిక విషయాలతో పాటు ఆహార సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాల్లో, ట్రెడిషనల్ విద్యకు సంబంధించిన విషయం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా వ్యక్తులు సహకరించడం, అదేవిధంగా మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, లేకపోతే మీ యొక్క కులీగ్స్ కావచ్చు, వారి యొక్క సహకారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన సమయంలో అందుబాటులో ఉంటుంది. కళారంగంలో ఉండేవారు కావచ్చు, జర్నలిజం రంగంలో ఉండేవారు కావచ్చు, ఎవరైనా వారి యొక్క సహాయ సహకారాలు మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. కళారంగంలో ఉండే వ్యక్తుల యొక్క
స్నేహ సంబంధాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉపయుక్తంగా ఉంటాయి. అనుకున్న పని అనుకున్న సమయంలో చేస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న వాటిల్లో విజయం సాధిస్తారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవం ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజులాగే ఈరోజు చెప్పుకునే గోచర ఫలితాలు ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంగా పరిహారంగా ఈ రోజున దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టోత్తరాలైనా, అష్టకాలైనా, లేకపోతే దక్షిణామూర్తికి సంబంధించిన ఏదైనా సరే మీరు చేసుకున్నా, పూజాది కార్యక్రమాలు చేసుకున్నా, విన్నా, లేకపోతే చేసినా ఏదైనా మంచి ఫలితాలను ఇస్తుంది. దానికి కూడా అవకాశం లేదంటే విన్నా పర్వాలేదు. అదేవిధంగా ఇష్టదేవత ప్రార్థనతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇవి చేయడం బట్టి ఆధ్యాత్మికంగా అభివృద్ధి, మానసిక ప్రశాంతత, శ్రేయస్సు మొదలైనవి ఏర్పడతాయని మనం భావించవచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.